హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. బీట్రూట్ తురిమి పెట్టుకున్నాననమాట. సో, ఈ బీట్రూట్ తురుము ఉపయోగించి బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఎగిపోయింది కదండి. కొంచెం హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మసాలా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలి. నాతో సమానంగా అరిచేస్తున్నాయి కుక్కలు కూడా. మసాలా కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము తురుముకున్నటువంటి బీట్రూట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు, మీరు తీసుకున్న బీట్రూట్, అలాగే నేను ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేస్తానండి. సో దానికి తగిన విధంగా నేను కంప్లీట్గా ఒక స్పూన్, పెద్ద స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాసేపు మగ్గబెట్టుకోవాలండి. బీట్రూట్ ఫ్రైలో పైన చల్లుకోవడానికి ఒక పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి. దాంట్లో ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి రేఖలు, ఒక 2 ఎండుమిరపకాయ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం చక్కగా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బీట్రూట్ అంతా కూడా చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఆ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. పౌడర్ అంతా కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు పెడతాను. కొంతమంది ముందు పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, నేను ఇప్పుడు పెడతాను. ఎందుకంటే చక్కగా పప్పులన్నీ తగులుతూ చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మా పిల్లలు, అందుకని. సో నేను ఇప్పుడు పెడతాను అనమాట పోపు అనేది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ వేయించుకుంటున్నానండి. గ్రౌండ్ నట్స్ వేగిపోయాయండి, పక్కన తీసేసుకుందాం ఫస్ట్ ఇవి. ఇప్పుడు ఆయిల్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకుని వేపుకోవాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు, ఎండుమిర్చి ఒకటి, ఫైనల్గా ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇంగువ యాడ్ చేసుకుంటాము, అంతేనండి, అయిపోయింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, బీట్రూట్ చాలామంది బీట్రూట్ అంటే అవాయిడ్ చేస్తారు, ఇష్టపడరు తినడానికి. బట్ ఈ విధంగా చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో పప్పుచారు కాంబినేషన్ పెట్టుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. సో అంతేనండి, ఈ వీడియో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటుంది. మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.